యూట్యూబర్ ప్రశాంత్ రావణ్ అరెస్టుల వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టులు, ట్వీట్లతో గళం వినిపించారు. జనసేన పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రావణ్ అరెస్టు వ్యవహారంలో జన సైనికులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ ప్రశ్నించే వాళ్లను చంపేస్తారా ఏంటి, ఇది గూండాయిజం కాదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వెల్లువెత్తున్న జనాగ్రహాన్ని తన యూట్యూబ్ లో ప్రసారం చేసిన రావణ్ పై కూటమి కక్షగట్టిన తీరును ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. వీడియోలు, పోస్టుల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తల తీరు రౌడీయుజంలా ఉందని, దీనిపై చర్యలు తీసుకుంటారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జనసేన కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తున్నారని, పద్ధతిగా మెలగాలని ప్రకాష్ రాజ్ హితవు పలికారు. కేసును న్యాయస్థానం చూసుకుంటుందని, దేశం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రశ్నించే వాళ్ళను చంపేస్తారా ఏంటి, ఇది గూండాయిజం కాదా అని ధ్వజమెత్తారు. జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జన సైనికుల గుండలా ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది కోర్టు, అరెస్ట్ల మీద అరెస్ట్ చేస్తున్నారు మీరు. ఈ కొత్త నాటకం ఏంటి, ఈ బెదిరింపులేంటి? ఈ జన సైనికులు ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారా ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్, దేశం చూస్తోంది. దిస్ ఈస్ నాట్ డన్. అంతకుముందు కూడా రావణ్ కేసుపై పోస్ట్ పెట్టారు ప్రకాష్ రాజ్. సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు ఎందుకని ఘాటుగా ప్రశ్నించారు. రావణ్ పై వరుస కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. అరెస్టు చేయలేమని కోర్టులు బెయిల్ ఇస్తున్న మరో కేసు వేసి మళ్లీ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలు దేనికి, ప్రజలు గమనిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? రావణ్ విషయంలో జనసేన వైఖరిని ఎండగడుతూ వీడియోలు రిలీజ్ చేసిన ప్రకాష్ రాజు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ కూడా చేశారు. మీ కక్ష సాధింపులకు పోలీస్ శాఖను వాడుకోకండి అంటూ పవన్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేసిన మీ నాన్నగారి మీద మీకున్న గౌరవం కోసమైనా పదవి వచ్చిందని, మీ కక్ష సాధింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకోకండి అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తల తీరును విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.